వరి నాటిన 20-25 రోజుల్లో మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు, అదేవిధంగా రకరకాల తెగుళ్ళు వరి పంటనైతే చుట్టుముడతాయి. వీటితో పాటు సూక్ష్మ పోషక లోపాలను కూడా సవరించుకుంటే పంట ఆరోగ్యంగా పెరిగి ఆ తర్వాత మంచి పిలకలు రావడానికి 100% అవకాశం ఉంటుంది. అయితే ఈ మొదటి 20-25 రోజుల్లో మొగి పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు, కొన్ని ప్రాంతాల్లో గొట్ట రోగం, దీన్నే ఉల్లికోడు అంటారు. వీటి నివారణకు రకరకాల మందులు అయితే మనకి అందుబాటులో ఉన్నవి. వాటిలో కొన్ని మంచి మందులు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కార్టాఫ్ హైడ్రాక్లోరైడ్ టెక్నికల్తో తయారు చేయబడిన కెల్డాన్ పురుగు మందు కొట్టుకోవాలనుకుంటే ఎకరానికి ఒక 1/2 kg అయితే సరిపోతుంది. ఇంకా ఈ మొగి పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు సమస్య అధికంగా ఉంటే మాత్రం క్లోరాంథ్రైనిప్రోల్ టెక్నికల్తో తయారు చేయబడిన కోరాజిన్ పురుగు మందు అయితే ఎకరానికి 60 ml వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా ఎసిఫెడ్ 75% SP ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏ మందైనా ఒక 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరిపైరిపాస్ 20% EC ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏ పురుగు మందునైనా ఒక 500 ml వరకు అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లూబెండమైడ్ 20% WG టెక్నికల్తో తయారు చేయబడిన ఏ పురుగు మందైనా 50 గ్రాములు అయితే ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా ఫిప్రోనిల్ 80% WG ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏ మందైనా ఒక 50 గ్రాములు సరిపోతుంది. ఇంకా లాంబ్డా సైలోత్రిన్ 5% EC ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏ పురుగు మందైనా ఒక 100 ml వరకు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏ పురుగు మందైనా ఒక 100 గ్రాములు అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన పురుగు మందుల్లో ఏదైనా ఒక దాన్ని పిచికారీ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక వరి నాటిన 30 రోజుల్లో అండి పాంపొడ తెగులు, వేరుకులు తెగులు, అదేవిధంగా ఎండాకు తెగులు, ఇలా ఆకుమచ్చ తెగులు, రకరకాల తెగులు అయితే చుట్టుముడతాయి. ఇక వీటి నివారణకు ఇండోఫిల్ కంపెనీలో స్ప్రింట్ అనే తెగుళ్ళ మందు అయితే ఉంది. దీన్ని ఎకరానికి ఒక 500 గ్రాములు అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ తెగుళ్ళ మందే కాకుండా నాటివో, అదేవిధంగా పాలిరాము, యాంట్రకాలు, అమిస్టార్ టాపు, ఇంకా సాఫ్ కూడా, ఇలా ఏదైనా ఒక తెగుళ్ళ మందుని పిచికారీ చేసుకుంటే ఇటువంటి తెగుళ్ళ సమస్యల నుంచి అయితే మనం బయటపడవచ్చు. ఇంకా ఈ దశలో అండి అగ్గి తెగులు కూడా సమస్యగా ఉంటుంది. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ టెక్నికల్తో తయారు చేయబడిన భీమ్ అనే మందు అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఎకరానికి ఒక 100 గ్రాముల వరకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అండి ఈ యాసంగి సీజన్లో జింకు లోపం సమస్యగా ఉంటుంది. జింకు లోపం నివారణకు ఇక మనకైతే చిలామిన్ జింకు మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి ఒక 200 గ్రాములు అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నాట్లు వేసిన తర్వాత మొదటి 30 రోజులు అనేవి పిలక కట్టే దశ. ఈ దశలో అండి సూక్ష్మ పోషకాల పాత్ర కూడా అధికంగా ఉంటుంది. ఎవరైనా ఈ 2వ దఫా ఎరువుల్లో పిలకల కోసం దుబ్బు గోళీలు చల్లుకోకపోతే ఈ యొక్క సూక్ష్మ పోషకాలను స్ప్రే రూపంలో ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఇందుకొరకు ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ మనకైతే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇక కంపెనీల విషయానికి వస్తే అగ్రోమిన్ మ్యాక్స్, స్వర్ణఫల్, ఇలా ఏదైనా ఒక దాన్ని ఎకరానికి ఒక 1/2 kg వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ దుబ్బు గోళీలు వేయడం మర్చిపోయినా లిక్విడ్ రూపంలో అందించుకోవచ్చు అండి. దీనికోసం బయోవిటా X, అదేవిధంగా సాగరిక గోల్డ్ మనకి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. వీటిని అయితే ఎకరానికి ఒక 500 ml వరకు అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా అండి ఈ దశలో పొటాష్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తి బాగా పెరగడానికి పొటాష్ని ఖచ్చితంగా అందించాలి. అయితే ఈ ఎరువుల ధరలు బాగా పెరగడంతో పొటాష్ను అందించడానికి కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారి కోసం మనకి నీటిలో కరిగే పొటాష్ అయితే లభిస్తుంది. ఇందుకొరకు 13-0-45 కానీ లేకపోతే 3-19 కానీ ఏదైనా ఒకదాన్ని 1 kg వరకు పిచికారీ చేసుకుంటే మనకి ఎరువుల రూపంలో కాకుండా ఇలా స్ప్రేయింగ్ రూపంలో పొటాష్ని అయితే అందించవచ్చు. ఫ్రెండ్స్, ఇంతేనండి. ఇక ఈ యొక్క మొదటి పిచికారీలో మీ పొలంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి లోపాలు ఉన్నాయో గుర్తించి వాటికి సంబంధించిన మందులు ఒకేసారి పిచికారీ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కొంతమంది రైతులు ఈ మందులని కలిపి ఒకేసారి పిచికారీ చేసుకోవచ్చా అనే డౌట్ అయితే ఉంటుందండి. ముందుగా మీ పంట పొలంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో గుర్తించండి. వాటికి సంబంధించిన మందులని ఇక విడివిడిగా కలుపుకొని ఒకేసారి ట్యాంకీలో పోసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అన్నిటినీ కలిపి ఒకేసారి స్ప్రే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.